ఫిక్స్ చేస్తాము. ఓకే. సో ఫిక్సింగ్ ఎలా చేస్తారో మా టెక్నీషియన్ చూపిస్తారు మీకు. యా. ఎంత న్యాచురల్ లుక్ వస్తుంది అసలు ఇది. అసలు ఇది ప్యాచ్ పెట్టినట్టు రియల్ హెయిర్ లాగా అనిపిస్తుంది. ప్యాచ్ అయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ మా చానర్ ఫిక్సింగ్ లో స్పెషాలిటీ ఇది మ్యామ్. మీకు అందుకే లైవ్ లో చూపిద్దామని మీకు చూపిస్తానండి అని చెప్పాను. నిజంగా అసలు హెయిర్ కూడా ఊడట్లేదు. టైట్ ఉందో. నేను చెప్పా కదా. అయిపోయిన తర్వాత టైప్ చెప్తుంది, ఎండింగ్ ఇస్తుంది. మీరు అందరూ కొద్దిగా వెయిటింగ్. అసలు అక్షిత ఇంత న్యాచురల్ గా ఉంది. అసలు దిగ్గట్టు ఎవరు కనిపెట్టారు తెలుసా? అవును, రియల్ హెయిర్ అనుకుంటున్నాను నేనైతే. ఎగ్జాక్ట్లీ మన జానర్ ఫిక్సింగ్ లో స్పెషాలిటీ ఏంటంటే మీకు లైవ్ లో చూపిస్తామని మీకు చెప్పాను. మేము ఫిక్స్ చేసి చూపిస్తామని. తను ఒకసారి లాగి చూడండి మ్యామ్. ప్యాచ్ చాలా మందికి డౌట్ ఉంటది కదా, ఎక్కడ ప్యాచ్ కాలికి ఎగిరిపోతుందేమో, ఎవరైనా లాగితే వచ్చేస్తుందేమో పీక్తే అని. ఒకసారి పీక్ చూడండి. అసలు రాట్లేదు. తెలంగాణ స్లాంగ్ అట్లనే ఉంటదిలే. మీకేం నవ్వద్దు. ఇంకా మంచి మాట్లాడుతున్నా. చేతిలో హెయిర్ తీసుకొని ఇలా ఇట్లా పెడతాం. హెయిర్ వచ్చినట్టు కూడా కనపట్లేదు. మంచిగా కనండి. ఓకే. కొంచెం మీకు కోపం ఉంటే ఎట్లా అంటారు? ప్యాచ్ చెప్తే లాగి చూడండి. రిపీట్. అక్షిత అసలు నిజంగా ఇంత న్యాచురల్ గా అనిపిస్తుంది అంటే నేను నమ్మలేకపోతాను. నా కళ్ళ ముందే అది ప్యాచ్ అంతా కవర్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అందుకే మీకు లైవ్ లో చూపిద్దామని ఒకసారి చూపిద్దామని మీకు చెప్పాను. ఒకసారి ఇది లాగి చూడండి మ్యామ్ మీరు. ఓకే. అసలు ఎంత టైట్ గా స్టిక్ అయిందో కూడా అయితే లేదు. అసలు మూమెంట్ కూడా తెలుస్తలేదు కదా. అసలు న్యాచురల్ గానే ఉంది. నేను పట్టుకొని ఇలా రావట్లేదు. హోల్డింగ్ అలా ఉంటది కమ్ సిస్టమ్ కి. చాలా మందికి 120 స్పీడ్ వెళ్ళినా ఊడిపోతుందేమో అని మీకు భయం. అసలు నాకైతే డెఫినెట్ గా భయం లైక్ ఊడిపోతుందన్న ఇదైతే నాకు అనిపించట్లేదు. అంత కాన్ఫిడెంట్ వచ్చింది కదా. ఒకవేళ చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ ఉంటదని. నిజంగా అసలు పట్టుకొని లాగుతున్నా కూడా అసలు రావట్లేదు అసలు. గ్రేట్. ఇంకా ఏమైనా టైప్స్ ఉన్నాయా మనకి విక్స్ లో? మ్యామ్ ఇంకొకటి హాలీవుడ్ ప్యాచ్ అని ఉంది. అది మన దగ్గర చాలా హైయెస్ట్ కాస్ట్ అండ్ ఈవెన్ చాలా న్యాచురల్ కూడా ఉంటది. మీకు అది చూపిస్తాను. యా డెఫినెట్లీ చూపించండి. నేను ఫ్లో అయితేనే అక్కడ